భూమక్క సార్, మా అన్న వంగల కమలాకర్ రెడ్డి సార్. 8 సంవత్సరాలు అవుతాను సార్. అన్నం పోషణ పట్ట చేయించుకున్నాడు సార్. బాప్ పేరు మీద వీరాసత్తుల చేసుకొని సార్ అమ్మకు అన్నం పెట్టక బిడ్డకు పట్ట చేసుకున్నాడు సార్. బిడ్డ పట్ట చేసుకొని నాకు కట్నం ఇచ్చింది. నా కట్నమే తప్ప మా బాపు సంపాదన కాదంటుంది. మా బాపు భూమి ఇచ్చుకొని అన్నం పెడతలేడు సార్. ఎస్ఐ ఇప్పటికీ 10 సార్లు 2 సంవత్సరాలు ఆర్డీఓ దగ్గర పోయినాం సార్. సిఐ దగ్గర పోయినాం, ఎస్ఐ దగ్గర పోయినాం, ఆర్డీఓ దగ్గరికి వచ్చినాం సార్. కలెక్టర్ దగ్గరికి ఇది 5వ సార్ అచ్చుడు. మాది హుజురాబాద్ దగ్గర మెట్పల్లి సార్, కేశపట్నం మండలం. ల్యాండ్ ఎకరా 22 గుంటలన్నర ఉన్నది సార్ అమ్మ పేరు మీద. అమ్మకి 2 గుంటలు సార్. ఎకరా 25 గుంటలు వంచి ఇచ్చింది సార్. ఆయన కాశీ చేసుకొని బిడ్డ చేసుకున్నాడు. సాత్తలేడు సార్. గోస పెడితే కాలు ఇరిగింది సార్. మొన్న అమ్మ అడ్డం పడితే కాలు ఇరిగింది సార్. ₹1 చూసేటందుకు చూస్తలేడు సార్. అన్న వంగల కమలాకర్ రెడ్డి సార్. పెద్ద సార్ మాకు న్యాయం జరగాలి సార్. ఆస్తి ఇస్తారా, మాకు అన్నం పెడతారా, ఏది చేస్తే అదే సార్. నాకు షుగర్ అన్న అవుతాడు సార్. ఆయన పెద్దోడు సార్, నేను చిన్న అయినాను సార్. నా దగ్గరనే ఉంటాను సార్. ఇక నాకు ఈ షుగర్ బీపీ ఇవన్నీ కరెక్ట్ తీసుకున్నాడు సార్. ఏమన్నా టీ లెక్క అంటాను. మొన్న సిఐ గారు సుత పిలిచి ఎస్ఐ గారు పిలిచిండు సార్. పిలిచి 2 నిలబెట్టిండు సార్. అరే అన్నం పెట్టేటైనా నేను ఎట్లా నిలబెడతావా, నేను షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, నాకు ఏళ్ళు కట్ అయినాయి, నా అవస్థ బాగున్నది అని చెప్పినా సార్. చెప్పినా మీరు 2 మాట్లాడుకొని మళ్ళీ సిఐ దగ్గర అంటే సిఐ దగ్గరికి రాడు సార్. ఏసీపీ మేడం దగ్గర పోయినా సార్. పోతే ఆర్డీఓ మేడం చేసి మీ పరిధిలో ఉన్నది అది చేయండి అని ఏసీపీ మేడం దేవత లెక్క చెప్పింది సార్. క్యాన్సిల్ చేయాలని చెప్తాను సార్. ఇక పెట్టలేదు సార్. ఇప్పటికీ 8 సార్లు కలెక్టర్ ఆఫీస్ లో తిరిగినాం సార్. 10 సార్లు 2 సంవత్సరాలు ఆర్డీఓ సార్. ఒక 50,000 ఆటోకి ఆస్తి మాది, మాకు మా అమ్మ పేరు మీద ఎక్కియాలి బాపుది అని కోరుతాను సార్. క్యాన్సిల్ చేయాలి సార్. క్యాన్సిల్ చేసి ఆమె పేరు మీద ఎక్కిస్తేనే ఆమెకి ఏమన్నా జీవనోపాధి కలుగుతుంది. లేకపోతే నా శ్రీనివాసరెడ్డి సార్, మాది మెట్పల్లి శంకరపట్నం మండలం.